భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించామన్నారు. స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షను అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక పాలనలో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని కొనియాడారు. ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు జితేష్ గారు వ్యవసాయ ప్రదర్శన యాంత్రీకరణతో పాటు మేలైనటువంటి విత్తనాలు, మేలైనటువంటి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ప్రదర్శనని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు జిల్లా యంత్రాంగానికి రైతాంగం తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రదర్శనలో ప్రదర్శించినటువంటి అన్ని పంటలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, వ్యవసాయ పద్ధతులకి ఈనాడు జరుగుతున్నటువంటి యాంత్రీకరణకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి అన్ని కంపెనీలతోటి కలెక్టర్ గారు మాట్లాడి కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది గిరిజన జిల్లా, గిరిజనులకి వ్యవసాయం తప్పితే వేరే వ్యాపకం లేదు. వాళ్ళ జీవనం మొత్తం కూడా వ్యవసాయం మీద బతకాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా వ్యవసాయానికి ఈరోజు పామాయిల్ హబ్బుగా కొత్తగూడెం జిల్లా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు పామాయిల్ వేయాలన్నా కొత్తగూడెం జిల్లాకు వచ్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి భవిష్యత్తులో గిరిజనులకు ఇచ్చినటువంటి ROFR భూముల్లో కానీ, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి మామూలు ట్రెడిషనల్ వ్యవసాయం కాకుండా ఏదైతే ఆదాయం ఎక్కువ వస్తుందో అటువంటి వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలి.